జోగి రమేష్ యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అదనం కట్నం కోసం కోడల్ని హింసించారంట. ఇప్పుడు అమ్మాయి కోడలు ఎవరైతే ఉన్నారో ఆ కోడలు మేఘన నిన్న పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. ఈ జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. ఈ అబ్బాయికును ఆ మేఘనకి సూర్యాపేటకి చెందినటువంటి మేఘనకి 2025లో వివాహం జరిగింది. వివాహం జరిగిన మొదటి నెల నుంచే టార్చర్ పెట్టడం మొదలుపెట్టారంట. 5,00,00,000 రూపాయలు అదనం కట్నం కోసం నరకం చూపించారని చెప్పి ఆవిడైతే ఆరోపణలు చేస్తుంది. అలాగే నన్ను ఇంట్లో బంధించారు. బంధించడమే కాకుండా 5,00,00,000 కట్నం లేకపోతే నన్ను ఏదో ఒక విధంగా చంపాలని చూశారు. ఆ విధంగా నేను తప్పించుకొని వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా మా ఇంట్లో బ్రతుకుతున్నానని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. నన్ను నరకం చూపించారు. మొదటి నెలకే నన్ను నరకం చూపిస్తే నేను బయట మా ఇంటికి వచ్చేసాను బయటపడి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెద్దలు తీసుకొనొచ్చి నన్ను తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా నా భర్తలో ఎటువంటి మార్పు రాలేదు. ఆయన కూడా కుటుంబ సభ్యులతో కలిసిపోయి రోజు నన్ను కోప్పడమే, ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. అలాగే 5,00,00,000 రూపాయల కట్నమే, ఏ విషయం దగ్గరికి వచ్చినా 5,00,00,000 రూపాయల కట్నం గురించే ప్రస్తావన వచ్చేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమొచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. ఇప్పుడు దీన్ని ప్రతిపక్షాలు లేకపోతే ఎవరో ఇలాంటివి చేయమని చెప్పరు కదా. చేయమని చేసిన తన జీవితాన్ని ఎవరు నాశనం చేసుకోరు కదా. జోగి రమేష్ దీన్ని ప్రతిపక్షం కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నిజంగా ఎవడైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే, లేదా అమ్మాయి తల్లిదండ్రులైనా సరే, వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటారా? రాజకీయంగా మీరు ఎవరైనా ఏ విధంగా అయినా పడండి కానీ ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని వీళ్ళు అంటున్నారు కానీ అసలు వీళ్ళు చేస్తున్నారు ప్రతిదాన్ని రాజకీయం. ఆ అమ్మాయికి అలాగే ప్రతిపక్షం వల్ల లేకపోతే అధికార పక్షం వల్ల ఎందుకు చెప్తారు? అలా చెప్తే మాత్రం తన జీవితాన్ని తను నాశనం చేసుకుంటుందా? ఒకవేళ అలా చెప్పిందో అంటే నిజంగానే మీరు ఆ విధంగా ఆవిడని హింసించుంటారు. అలాగే హింసించుంటారు కాబట్టే ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి కనీసం ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీడియాలోనైనా వస్తే నా బ్రతుకు మారుతుందేమో, మీలో కనీసమైన ఎంతో కొంత మార్పు వస్తుందేమో, రాజకీయంగా లాభం పొందడానికైనా తనని మంచిగా చూసుకుంటారని చెప్పి ఆవిడ తన యొక్క ప్రయత్నం తను చేసింది. పైగా మీలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అసలు ఎవడ మాట అయినా వింటారా? మామూలుగానే పెద్ద రౌడీయిజం చేస్తుంటారు కదా. అలాంటిది మీరు సొంత కోడల్ని ఊరుకుంటారా ఎవరైనా ఏమైనా అంటే? ఆ అమ్మాయి బయటకు వచ్చి తన జీవితం గురించి మొత్తం చెప్తోంది అంటే ఇక జీవితం నాశనం అయిపోయినట్లుగే. మీరు ఇంక మొత్తం ఆ అమ్మాయికి అవకాశం లేకుండా చేసి ఉంటారు. మనం బయట పెద్ద మనుషులుగా చలామణి కాదు, ఇంట్లో కూడా ఆ పెద్దరికంతో ఉండాలి. 5,00,00,000 రూపాయలు, 5,00,00,000 రూపాయలు ఎక్కడి నుండి తెస్తారు వాళ్ళు? అయినా అదనం కట్నం ఏంటి? మళ్ళీ పెద్దలుగా మళ్ళీ ప్రజాప్రతినిధులు మనం అవి చెప్పుకుంటాం, ఇవి చెప్పుకుంటాం, అది అంటాం, ఇది అంటాం. తీరా చూస్తే ఇలా ఉంటాయి మన ఇళ్లల్లో పరిస్థితి.